దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులను పరిశోధనాత్మకంగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో ఒక ఉన్నతమైనటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నారు. అదేమిటంటే, మనుష్యులు వేటిని గూర్చి పరిశోధించాలో వాటిని పరిశోధించకుండా ఏవైతే అనవసరమైనవో, ఏవైతే వాటంతటవే దేవుని కృపను బట్టి, దేవుని ఆదేశమును బట్టి జరుగుచున్నాయో వాటిని పరిశోధిస్తున్నారు, వాటిని గురించి మాట్లాడుతున్నారు అని ప్రభువారు వారి యొక్క మూర్ఖత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. మూర్ఖత్వాన్ని గురించి ఈరోజు మనుషులలో అనేక మంది అటువంటి వారు ఉన్నారు. దేనిని గురించి అయితే ముఖ్యంగా ఆలోచించాలో, దేనిని గురించి అయితే పరిశోధించాలో దాని గురించి పరిశోధించడం లేదు. మరి ఏదైతే క్రమం తప్పకుండా జరుగుచున్నదో, ఏదైతే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వెళ్ళిపోతుందో దానిని గురించి మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడకపోయినా అవి జరుగుతాయి. ఈరోజు మనుషులు అవివేకంగా, మూర్ఖంగా వేటిని గూర్చి అయితే మాట్లాడుతున్నారో వాటిని గూర్చి వారు మాట్లాడకపోయినా అవి వాటి వాటి కాలాలలో జరిగిపోతాయి. కానీ వీరు వేటిని గూర్చి అయితే పరిశోధించాలో, వేటిని గూర్చి అయితే అర్థం చేసుకోవాలో, వేటిని గూర్చి అయితే నేర్చుకోవాలో వాటిని మాత్రం మనుషులు ప్రక్కన పెట్టేశారు. ఏమిటవి? అసలు వేటిని గూర్చి మనుషులు నేర్చుకోవాలి, వేటిని గూర్చి మనుషులు పట్టించుకోకనక్కర్లేదు, వేటిని దేవుడు ఒక క్రమంలో జరిగిస్తున్నాడు అనే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యం నుండి. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఎవరెవరు వచ్చారు? పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. యేసుక్రీస్తు ప్రభు వారంటే ఇద్దరికి విరోధమే. పరిసయ్యులకి విరోధమే, సద్దూకయ్యులకి విరోధమే. కానీ పరిసయ్యులకు సద్దూకయ్యులకు మరల పడదు. పరిసయ్యులకు సద్దూకయ్యులకు మరల పడదు. పరిసయ్యులు పునరుత్థానం ఉన్నదని నమ్మితే సద్దూకయ్యులు పునరుత్థానం లేదని నమ్ముతారు. మరి వీరిద్దరికీ పడనప్పుడు వీరిద్దరూ కలిసి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు? వీరిద్దరికీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేదు. వీరిద్దరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు పడటం లేదు. కనుక దొంగ కలిశారు. ఒక దుష్టుడు మరో దుష్టునితో కలిశాడన్నమాట. దేవునికి అవిధేయులైనటువంటి పరిసయ్యులు, దేవునికి అవిధేయులైనటువంటి సద్దూకయ్యులు కలుసుకున్నారన్నమాట. వీరు కలిసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. పరిసయ్యుల ఎదుట, సద్దూకయ్యుల ఎదుట యేసుక్రీస్తు ప్రభువు నేర్పించుచున్న, బోధించుచున్న మహాజ్ఞానమును గూర్చి వారు పట్టించుకోకుండా ఏమని అడుగుతున్నారండి? ఆకాశము నుండి ఒక సూచక క్రియను మాకు చూపించు అని అడుగుతున్నారు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? ఒక సూచక క్రియను చూచి ఆనందించి వెళ్ళిపోవాలనా? అందుకొరక యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చింది. అలాగని ఆయన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయలేడని కాదు. అప్పటి వరకు ఆయన ఎన్నో జరిగించాడు కనుకనే ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. గుడ్డివారికి కన్నులనిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి బ్రతికించాడు. ఇటువంటివి ఎన్నో అద్భుతాలను గూర్చి విని చూచి యేసుక్రీస్తు ప్రభువులో గొప్ప మహాత్మ్యం ఉన్నదని గ్రహించినటువంటి వారు ప్రభువు చెంతకు వచ్చారు. వచ్చి మాకంటూ ప్రత్యేకంగా ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపించు అని అడుగుతున్నారు. దేనికి? మారు మనసు నొందడానిక? కానే కాదు. మారు మనసు నొందడానికైతే అప్పటికే ఎన్నో సూచక క్రియలు వారి కళ్ళ ముందు జరిగాయి. కానీ వారు మారు మనస్సు పొందలేదు. కానీ వారికి ఒక అనుభూతి కావాలి. యేసుక్రీస్తు ప్రభువును వినియోగించుకొని
వారు శరీరపరంగా ఆనందించడానికి మాత్రమే అక్కడికి వచ్చారు, పరిసయ్యులు సద్దూకయ్యులు. ఇప్పుడు ప్రభువు వారికి ఇస్తున్నటువంటి సమాధానాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన ఇట్లనెను, ఏమన్నారు చూడండి, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్నారు యేసుక్రీస్తు ప్రభు. వేటిని తెలుసుకోగలుగుతున్నారు? వేటిని తెలుసుకోగలుగుతున్నారు? ఆకాశ వైఖరిని తెలుసుకోగలుగుతున్నారు. ఆకాశ వైఖరి ఎవరి వలన ఆ విధంగా జరుగుచున్నది? పరలోకమందున దేవుని వలన, దైవశక్తి వలన, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వలన ఆకాశ వైఖరి ఆ విధంగా ఉంది. అంతే తప్ప వీరేమైనా జరిగిస్తున్నారేంటి? చూచి 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 ఉన్నారు కనుక, ఎన్నో ఉదాహరణలను వారు అప్పటికే తెలుసుకున్నారు కనుక వారికి అలవాటైపోయింది. ఆకాశ వైఖరి వారికి అలవాటైపోయింది. ఇప్పటికీ కూడా చెబుతుంటారు చూడండి, తుఫాను హెచ్చరికలు, వాయుగుండం, అప్పుడప్పుడు వారి యొక్క ఆలోచనలు కూడా తారుమారైపోతుంటాయి. కానీ వారు చూచి 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 ఉన్నారు కనుక వారికి ఒక అనుభవం వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కనుక ఒక మ్యాప్ తీసుకుంటారు, శాటిలైట్ ద్వారా ఆ చిత్రాలను తెచ్చుకుంటారు. ఇదిగో వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతం అయిందంటే అని చెబుతూ ఉంటారు వాతావరణ శాఖ అధికారులు. వీరికంటూ పోని ఒక శాస్త్రమైనా ఉంది. ఆ రోజు వారు పరిసయ్యులుగా సద్దూకయ్యులుగా కనిపిస్తున్నటువంటి వారు చూసి చెప్పేస్తున్నారు. శాటిలైట్లు లేవు, ఒక శాస్త్రం అంటూ వారికి లేదు, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. వారికి ఏమర్థమైపోయింది? ఆకాశ వైఖరి అర్థమైపోయింది. ఎలా చెప్పేస్తున్నారు చూడండి, సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉందంటే అసలు వర్షం రాదంటున్నారు. ఒకవేళ ఉదయమున ఆకాశం ఎర్రగా ఉందంటే, మబ్బుగా ఉందంటే ఏం జరుగుతుంది? పెద్ద గాలివాన వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది అని చెప్పగలుగుతున్నారు. అంటే ఆకాశ వైఖరి వీరికి అర్థమైపోయింది. అలాగని వీరు పంపించడం లేదు, వీరి ప్రయత్నాల వలన వర్షం రాదు, వీరి ప్రయత్నాల వలన వర్షం ఆగదు. కానీ ఆకాశ వైఖరి వీరికి అర్థమైపోయింది. దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అంచనాగా చెప్పగలుగుతున్నారు. కానీ వీరు చెప్పాల్సింది ఇదా? వీరు గ్రహించవలసినది ఇదా? వీరు తెలుసుకోవలసింది ఇదా? ఏమంటే ఆకాశ వైఖరిని గూర్చి చెప్పటం వలన వీరు జ్ఞానులవుతారా? వీరు మనుషుల బ్రతుకులను బాగు చేయగలిగిన వారు అవుతారా? ఆకాశ వైఖరి ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. కానీ అందరికీ అర్థం కానిది, అందరికీ తెలియకుండా ఉండిపోయినది ఏమిటి అనగానే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతున్నారు చూడండి, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. కాలముల సూచనలు కొన్నున్నాయి, వాటిని మీరు వివేచించలేకపోతున్నారు. అది అసలైనది. అవే తెలుసుకోదగినవి. వాటిని మీరు తెలుసుకోవాలి, వాటిని మీరు గ్రహించాలి, వాటిని మీరు ప్రపంచానికి చాటి చెప్పాలి. కాలముల సూచనలు. ఇంకా క్రింది మాటలలో ఏమంటున్నారు చూడండి ప్రభువారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. వారిని గూర్చి వారిని చూపిస్తూ ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? మీరు వ్యభిచారులు అంటున్నారంటే దేవుని పేరు పెట్టుకున్నారు, దేవుని ధర్మశాస్త్రం గొప్పదని పైకి చెబుతున్నారు, కానీ మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించడం లేదు. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను మీరు గ్రహించటం లేదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీరు గుర్తించలేదు. కనుక మీరు వ్యభిచారులు. దేవునితో ఉన్నామని చెప్పుకుంటూ దెయ్యముతో మీరు సాంగత్యం చేస్తున్నారు కనుక మీరు వ్యభిచారులు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఆకాశం నుండి మాకు సూచక్రియ చూపించు, ఆనందించి వెళ్ళిపోతామని అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. యేసుక్రీస్తు ప్రభు ఆనాడు పరిసయ్యులను సద్దూకయ్యులను విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి వినే మనస్సు లేదు, వారికి దేవుని జ్ఞానాన్ని గ్రహించాలనేటువంటి తపన లేదు. వారు ఏమడుగుతున్నారు? దేవుని జ్ఞానాన్ని అడగటం లేదు, దేవుని కొరకైనటువంటి బోధను వారు అడగటం లేదు.
మేము దేవుని నిమిత్తం ఎలా బ్రతకాలి మాకు నేర్పించు బోధకుడా అని అడగటం లేదండి. వారు ఏం అడుగుతున్నారు చూడండి, ఆకాశము నుండి ఒక సూచక్రియను మాకు చూపించు అంటున్నారు. ఆకాశ వైఖరిని మాత్రం వీరు బాగా గుర్తుపడుతున్నారు. సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంటే ఏం జరుగుతుంది, ఉదయకాలమున ఆకాశం ఎర్రగా ఉంటే ఏం జరుగుతుంది అనేది చెప్పగలుగుతున్నారు, కానీ కాలముల సూచనలను వివేచించలేకపోతున్నారు. దేవుడు దేనినైతే నేర్చుకోమంటున్నాడో దానిని గ్రహించలేకపోతున్నారు. ఇంతకు మునిపే యోనాను గూర్చినటువంటి సూచక క్రియ మీకు వివరింపబడింది కదా, చరిత్రలో మీ మధ్య జరిగింది కదా, మరి దానిని గుర్తించి దేవుని కొరకు మీరు ఎందుకు బ్రతకలేకున్నారు? అంటే సూచక క్రియ చూస్తే మీరు దేవుని వైపు తిరగరు, మార్పును అందరు, పరివర్తన పొందరు. కనుక యోనాను గూర్చిన సూచక క్రియ అనుగ్రహింపబడినా మీలో మార్పు లేనప్పుడు నేనెందుకు సూచక క్రియను జరిగించాలి? ఎన్ని సూచక క్రియలు మీ కళ్ళ ముందు జరిగించినా మీలో మార్పు ఉండదని యేసుక్రీస్తు ప్రభువు వారిని విడిచి వెళ్ళిపోయాను. అలాగే ఈ సందర్భాన్ని లూకాసు వార్తలో కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి మాటలను లూకాసు వార్తలో గ్రంథకర్త వ్రాసినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వాక్యం నుండి. మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. జనసమూహములతో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. జనసమూహములకు ఒక విషయం అర్థమైపోయింది. చూచి 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 ఒక విషయం అనుభవంలోనికి వచ్చేసింది. ఏమిటది? పడమట నుండి మబ్బు పైకి లేచుట చూచినప్పుడు, పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నది అని వెంటనే చెప్పేస్తారు. వాతావరణ శాఖ ఇప్పుడు ఎవరు? సుమారు 2000 సంవత్సరాల క్రితం వాతావరణ శాఖ ఎవరిలో ఉంది? జనసమూహాలలోనే ఉంది. చూడండి, పడమట నుండి మబ్బులు పైకి వచ్చుడు చూడగానే వర్షం వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, అందరూ గప్చుప్, అందరూ రెడీ అయిపోండి అంటున్నారు. తర్వాత అలాగే జరుగును. మీరు చెప్తారు అలాగే జరుగుతుంది, ఎందుకంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు. దేవుడు ముందుగా నిర్ణయించాడు, దానిని మీరు పసిగట్టేశారు. దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు తెలుసుకుంటున్నారు, అలాగే జరుగుతుంది. అలాగే దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణం వైపు నుండి గాలి రావటం ప్రారంభించింది అనగానే మీరు వెంటనే ఏం చెబుతారు? వడగాలి కొట్టును అని చెప్పుదురు. వడగాలి కొట్టును, పెద్ద గాలి వచ్చేస్తుంది, వడగాలి వచ్చేస్తుంది అని మీరు చెబుతారు, అలాగే జరుగుతుంది. అది కూడా మీరు అనుభవంలోకి తెచ్చేసుకున్నారు, నేర్చేసుకున్నారు. ఈ కాలములు, ఆకాశ వైఖరి, ప్రకృతికి సంబంధించినటువంటి ఈ కాలముల యొక్క మార్పులు ఎలా జరుగుతాయో మీకు అర్థమైపోయింది. వాటిని మీరు చెబుతున్నారు, అలాగే జరుగుతున్నాయి. దేవుడు వాటిని జరిగిస్తున్నాడు. దేవుడు జరిగించక మునుపు మీరు వాటిని పసిగడుతున్నారు, తెలుసుకుంటున్నారు, చెబుతున్నారు, అలాగే జరుగుతుంది. రైట్. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, శబాష్ అంటున్నారా? శబాష్ అని చప్పట్లు కొడుతున్నారా వారిని గురించి? దేవుడు జరిగిస్తున్న దానిని కాస్త ముందుగా తెలుసుకుని మీరు భలే చెప్పేస్తున్నారు. మీరయ్యా జ్ఞానులు, మహాజ్ఞానులు. మీరు ప్రకృతిలో ఏం జరుగుతుందో చెప్పేయగలుగుతున్నారు. మీరు వాతావరణ శాఖ మీలోనే ఉంది అని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని మెచ్చుకుంటున్నారా? ఏమంటున్నారు చూడండి, వేషధారులారా. దేవుడు జరిగించే దానిని మీరు కాస్త ముందుగా పసిగట్టి చెప్పేస్తున్నారా? అది కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదు. మీరు వెర్రివారిని, మీరు వేషధారులను దేవుడు నిరూపించడానికి అన్నిసార్లు దానిని కరెక్ట్గా వెళ్ళేలా చేయడు. కొన్నిసార్లు బ్రేక్ వేస్తుంటాడు ఆయన కూడా. అందుచేతనే చూడండి, ముందుగా చెప్పిన వారు నాలుగు ఖర్చుకుంటుంటారు. మేము అన్నాం కానీ ఎందుచేతనో జరగలేదంటారు. వీరు వేషధారులు. ఏదో భూమి మీద మహాజ్ఞానులుగా పిలువబడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వీరెవరు? వేషధారులు. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. భూమి ఆకాశముల వైఖరి, వీటికి దేవుడు ఒక వైఖరినిచ్చాడు. వీటి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఆ ప్రవర్తన ఎప్పుడూ దేవుడు జరిగించే విధంగానే ఉంటున్నది గనుక మీరు చెప్పేయగలుగుతున్నారు, ఇదిగో ఈ మాసములలో ఈ కాలం వచ్చేస్తుంది, వేసవకాలం, ఈ మాసములలో వర్షాకాలం, ఈ మాసములలో శీతాకాలం, ఈ కాలంలో ఈ పంట వస్తుంది, ఈ కాలంలో ఈ చెట్టు ఆకు రాలుస్తుంది. ఇవన్నీ మీరు చెప్పేయగలుగుతున్నారు.
భూమి ఆకాశముల వైఖరి వాటి యొక్క ప్రవర్తన, వాటి తీరుతెన్నులు గుర్తింపనెరుగుదురు. అయితే మీరు గుర్తించవలసింది ఒకటి ఉంది, మీరు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. అసలు మీ పని అంటూ ఏదైనా ఉందంటే ఇదిగో ఇదే అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా. ఈ కాలాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కాలముల సూచనలను ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా. ఏది న్యాయమో మీరు చెప్పడం ఏంటి? ఈ ఆకాశ వైఖరిని, భూమి వైఖరిని చెప్పేయగలుగుతున్నాం, ఇక మేము తెలుసుకోవలసిందంటూ ఏదీ లేదని మీరు అనడం ఏంటి? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా. వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును, నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను. ఇప్పుడే మార్పు నొందు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో న్యాయాధిపతి నిన్ను చెరసాలలో వేయటానికి సిద్ధమవుతున్నాడు. బంట్రౌతు నిన్ను బంధించి చెరసాలలో వేసేస్తే నీవు కడపటి కాసు చెల్లించు వరకు కూడా అందులో నుండి బయటకు రాలేవు. కడపటి కాసు చెల్లించేటంత సొమ్ము నీ దగ్గర లేకపోతే నీవు ఆ బందీఖానాలోనే నిత్యం ఉండిపోతావు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ఆయన మాటల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి? మీరు తెలుసుకోవలసిన దానిని తెలుసుకోకుండా మీ పరిధిలో లేని దానిని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పరిధిలో లేనిదేంటి? భూమి ఆకాశముల వైఖరి. దీనిని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని దేవుడు కదా జరిగిస్తున్నాడు. దీనిని గురించి నీకెందుకు చింత? దీనిని గురించి నీకెందుకు ఆలోచన? నువ్వు వద్దనుకున్నా వర్షం వస్తుంది, నువ్వు కావాలనుకున్నా ఒక్కొక్కసారి వర్షం రాదు, నువ్వు వద్దనుకున్నా గాలి వీస్తుంది, నువ్వు కావాలనుకున్నా ఒక్కొక్కసారి గాలి ఉండదు, నువ్వు వద్దనుకున్నా పంట పండుతుంది, నువ్వు కావాలనుకున్న ఒక్కొక్కసారి పంట పండదు. ఇవన్నీ దేవుని యొక్క హస్తగతంలో ఉన్నాయి. వీటిని గూర్చి నీవు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరత లేదు. ఇవి నీ పరిధిలో లేవు. దేవుడిస్తే తీసుకో, దేవుడు ఇవ్వకపోతే నోరు మూసుకో. దేవుడిస్తే తీసుకో, వర్షాన్ని తీసుకో, గాలిని తీసుకో, పంటను తీసుకో, ఎండను తీసుకో. దేవుడు ఇవ్వకపోతే నోరు మూసుకో, కూర్చో. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రాన్ని చెల్లించు, దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకో. కానీ నీవు తెలుసుకోవలసింది ఒకటి ఉంది బిడ్డ. అదేంటో తెలుసా? కాలముల సూచనలను నీవు తెలుసుకోవాలి. కాలముల సూచనలను నీవు తెలుసుకోవాలి. ఒకానొక కాలానికి దేవుడు మనుష్యుల ఆత్మరక్షణ నిమిత్తము తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఆ కాలాన్ని నువ్వు తెలుసుకున్నావా? ఒకానొక కాలానికి యేసుక్రీస్తు ప్రభువును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మన రక్షణార్థమై లోకానికి పంపించాడు. ఆ కాలాన్ని నువ్వు తెలుసుకోగలిగావా? అది ఇంపార్టెంట్, అది ముఖ్యమైనది. నీవు తెలుసుకోవాల్సింది అదే. అలాగే ఒకానొక కాలానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆ కాలాన్ని గూర్చి నీకేమైనా అభిప్రాయం ఉందా? అది నీవు తెలుసుకోవాల్సింది. ఆ కాలముల సూచనలను గూర్చి నీకు అర్థం కావాలి. అందుకొరకైనటువంటి సిద్ధపాటును నీవు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తోంది. ఈ సంగతులను గూర్చి నీవు తెలుసుకోకుండా ఆకాశం వైఖరి ఎలా ఉంది, భూమి వైఖరి ఎలా ఉంది, గాలి ఇటువైపు నుంచి వేస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానిని చెప్పటానికి నీవు తొందరపడుతున్నావా? వేషధారి అంటున్నాడు దేవుడు. వ్యభిచారులైన చెడ్డ తరము వారులారా అని దేవుడు రాయించాడు. కనుక ప్రియులారా, మనము తెలుసుకోవలసినది ఏమిటి? ఇప్పుడు కాలముల సూచనలు. ఈ కాలముల సూచనలు దేనికి సంబంధించినవి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడకు సంబంధించినవి. ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడ ఇప్పటికే జరిగినది, రెండవ రాకడ జరగడానికి సిద్ధంగా ఉన్నది. ఈ కాలముల సూచనలను మనము గ్రహించగలగాలి. మొదటి రాకడను గురించి మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. మొదటి రాకడ దేని నిమిత్తం జరిగింది? ఎందుకొరకు జరిగింది? మానవుల రక్షణార్థమై. పాపాత్ములందరినీ
వారి పాపముల నుండి విడిపించి వారిని నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకులోనికి తీసుకుని వెళ్ళే నిమిత్తము ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అది మొదటి రాకడ. ఆ కాలాన్ని నీవు వివేచించాలి. జరిగిపోయినది కదా, జరిగిపోయిన దానిని నీవు తెలుసుకోలేవా? జరిగిపోయిన దానిని గూర్చి నీవు అర్థం చేసుకోలేవా? సుమారు 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయినటువంటి సందర్భాన్ని ఎంతో చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన దేవుడు, మనకు వివరిస్తున్న దేవుడు, ప్రకటనలు జారీ చేస్తున్న దేవుడు మన రక్షణను కోరుకుంటున్నాడు. మన రక్షణను కోరుకుంటున్నాడు. మరి మనం మార్పు నొందకపోతే ఎలా చెప్పండి? పాప పంకిలమైనటువంటి జీవితంలో నుండి బయటకు వచ్చి ప్రభువే నా రక్షకుడు, ప్రభువు కొరకు నేను జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోపోతే ఎలా? ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోపోతే ఎలా? అంటే ఈ కాలమును నీవు గుర్తించలేదని అర్థం. నీవు ఇంకా మార్పు నొందలేదంటే నీవు యేసుక్రీస్తు ప్రభువు లోకములోనికి రక్షకుడిగా వచ్చాడన్న ఆ కాలాన్ని, ఆ సందర్భాన్ని గుర్తించలేదని అర్థం. మరి దేనిని గుర్తించడానికి నీవు తహతలాడుతున్నావు? ఆకాశ వైఖరి, భూమి వైఖరి. ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం! పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని అమూల్యమైన మాటలను ఈ సందర్భాన్ని అనుసరించి మీకు పరిచయం చేస్తాను. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. ఏ కాలాన్ని మనము వివేచించాలి, ఏ కాలాన్ని మనం తెలుసుకోవాలో అక్కడ తెలియజేయబడింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. పరలోకమందు దేవునితో ఆయన ఉన్నారు. కానీ మనందరి రక్షణ నిమిత్తము ఎప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడ్డారు? శరీరమందు కడవరి కాలములయందు. అంటే కాలముల యొక్క ముగింపుకు వచ్చేసరికి, యుగ సమాప్తికి వచ్చేసరికి ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. మరి ఈ కాలాన్ని గుర్తించగలిగావా? ఈ కాలాన్ని తెలుసుకోగలిగావా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, మీరు ఆకాశ వైఖరిని తెలుసుకుంటున్నారే, భూమి ఆకాశముల వైఖరిని మీరు గుర్తించగలుగుతున్నారే, మరి కాలముల సూచనలను మీరు ఎరుగరేలా? కాలముల సూచనలు ఎందుకు తెలుసుకోలేదు? ఇదిగో ఆయన కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడెను అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. నీవు తెలుసుకుంటే ఏం చేస్తావు? వెంటనే మార్పు నొందుతావు. వెంటనే ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తావు. ప్రభువు కొరకు జీవిస్తావు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దీనిని విడిచిపెట్టారు, వెతుకుతున్నారు లోకంలో. ఆకాశ వైఖరి ఎలా ఉంటుంది, భూమి వైఖరి ఎలా ఉంటుంది, పరిశోధిస్తూ మట్టిలో కలిసిపోతున్నారు. ఆత్మరక్షణ లేకుండానే చనిపోతున్నారు. వారు అవివేకులైపోతున్నారు, మూర్ఖులైపోతున్నారు, దౌర్భాగ్యులైపోతున్నారు. కనుక ప్రియులారా, మనము మొట్టమొదట వివేచింపవలసినది, తెలుసుకోవలసినది, గ్రహించవలసినది ఏమిటి అనగానే ప్రభువు యొక్క రాకడకు సంబంధించిన విషయాలు. మొదటి రాకడ నా రక్షణ నిమిత్తమై జరిగినది. నేను విశ్వసించాను, ప్రభువునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన కొరకు నేను బ్రతుకుచున్నాను అని మీరు చెప్పగలగాలి. అలాగే మరొక వాక్య భాగానికి మనం వెళదాం. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అంటున్నారు. పౌలు గారు ఇక్కడ
సువార్త ప్రకటన వలన మనకు అనుగ్రహింపబడిన రక్షణను గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, యుక్త కాలముల యందు దేవుడు తన వాక్యమును మనకు బయలుపరచెను అని తెలియజేస్తున్నారు. ఈ కాలములను నీవు గుర్తించావా? దేవుని వాక్యం నీకు వినబడింది, దేవుని వాక్యము నీకు ప్రకటింపబడింది, మరి గుర్తించావా? దేవుడు ఈ కాలమందు నీకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను గూర్చినటువంటి సువార్తను ప్రకటించెనని గుర్తించగలిగావా? ఆకాశ వైఖరిని గుర్తించాలనుకుంటున్నావు, భూమి వైఖరిని గుర్తించాలనుకుంటున్నావు, ప్రకృతిపరమైనటువంటి ఈ యొక్క వైఖరులనన్నిటినీ కూడా నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు. ఏదో పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావు, నేను జ్ఞానిని అని చెప్పుకోవాలనుకుంటున్నావు. కాదు, నీవు ఆ విషయాలలో జ్ఞానివి కానేరవు. నీవు తెలుసుకోవలసినటువంటి కాలముల సూచన ఒకటి ఉన్నది. ఆ కాలముల సూచన ఎవరిని గూర్చి అనగానే, దేనిని గూర్చి అనగానే నిత్య జీవమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి. అందుచేతనే పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నారు చూడండి, నిత్య జీవమును గూర్చి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువునందున్నది. దానిని గూర్చినటువంటి సువార్త ప్రకటన యుక్త కాలముల యందు మనకు బయలుపరచబడింది అని పౌలు గారు ఇక్కడ తీతుకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, మనము ఎరుగవలసిన కాలములు, మనము గుర్తించవలసినటువంటి సమయములు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడను గూర్చి. ప్రభువు యొక్క మొదటి రాకడ మన రక్షణార్థమై జరిగింది. ప్రభువును గూర్చిన సువార్త ప్రకటన మన ఆత్మ రక్షణార్థమై ప్రకటింపబడుచున్నది. దీనిని మనం గుర్తించాలి. ఈరోజు మనకు వాక్యం ప్రకటింపబడిందంటే ఆ కాలమును మనం తెలుసుకోవాలి. ప్రభువు యొక్క రాకడను గూర్చి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభువు యొక్క రెండవ రాకడ కూడా జరగడానికి సిద్ధంగా ఉంది. ప్రభువు యొక్క రెండవ రాకడకు సంబంధించిన కాలములు, సమయములను గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. వాటిని గూర్చి కూడా మనకు ఒక అభిప్రాయం ఉండాలి. వాటిని గూర్చినటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసుక్రీస్తు మరలా తిరిగి రెండవ రాకడలో రాబోచున్నాడు. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. మరలా ఆయన ప్రత్యక్షత మనకు జరుగుతుంది. మన మధ్య ఆయన ప్రత్యక్షత కనుపరచబడుతుంది. మరి దీని కొరకైన సిద్ధపాటు మనలో ఉందా? ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? ఎప్పుడైతే ప్రభువు యొక్క మొదటి రాకడను గూర్చినటువంటి గొప్ప అభిప్రాయాన్ని మనం కలిగి ఉండి ఆ కాలముల సూచనలను మనం తెలుసుకుని రక్షణలోనికి ప్రవేశిస్తామో, అప్పుడు యేసుక్రీస్తు నిమిత్తం బ్రతుకుతూ ప్రభువు యొక్క రెండవ రాకడ నిమిత్తం కనిపెట్టుతూ మనం జీవిస్తాం. ఆ కాలములను గూర్చినటువంటి వివేచన మనలో ఉంటుంది. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, ఈరోజు కరవులు వస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. ఎన్నో సూచనలు, ప్రభువు రాకడకు ముందుగా జరిగేటువంటి సూచనలన్నీ మనకు కనబడుతున్నప్పుడు, వినబడుతున్నప్పుడు ఈ కాలముల సూచనలను మనము తెలుసుకోవాలి. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. మనము మారు మనస్సు నొందిన వారమై, ప్రభువు రాజ్యములో కొనసాగుచున్న వారమై, నీతిని భక్తిని అనుసరిస్తున్న వారమై ఉండాలని మనము గొప్ప నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా చెప్పండి? అలా తీసుకొని వారమైతే ఇదిగో ప్రభు అన్నారు కదా, వేషధారులుగా ఉండిపోతున్నారని. అలాగే మీరు వ్యభిచారులైనటువంటి చెడ్డ తరమునకు సంబంధించిన వారిని ప్రభువు చెప్పారు కదా, అట్టివారుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రియులారా, మనము వేటినైతే తెలుసుకోవాలో, వేటినైతే అంగీకరించాలో, వేటి కొరకైతే మనం వెదకాలో, వేటి కొరకైతే పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి మనలో ఉండాలో వాటిని మనం తెలుసుకుందాం. ప్రభువు యొక్క రాకడకు సంబంధించిన కాలములు, సమయములు. ఆయన మొదటి రాకడలో వచ్చాడు, మనలను రక్షించటానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. ఆయన కొరకు మనం జీవిద్దాం. మరలా తిరిగి ఆయన రాబోచున్నాడు. ఆయన ప్రత్యక్షతను మనకు కనుపరచబోచున్నాడు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటూ పాపమును, మలినమును ఏమాత్రం అంటించుకోకుండా ప్రభువు కొరకు పరిశుద్ధపరచబడిన వారమై, ప్రభువు చేత కొనబడిన వారమై, నిర్దోషత్వముతో దేవుని రాజ్యంలో కొనసాగుదాం. ఈ విధముగా ప్రభువు యొక్క కాలములను, సూచనలను మనము ఎరిగిన వారమైతే నిత్య జీవానికి అర్హులుగా ఎంచబడతాం. లేదంటే భూమి ఆకాశముల వైఖరిని మాత్రమే తెలుసుకుంటూ ఈ లోకంలో ఏదో
జానెడు పొట్ట కొరకు జీవిస్తూ శరీర సంబంధులుగా మిగిలిపోతే గనుక, రక్షణ లేని జీవితంలో మనము మిగిలిపోతే గనుక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోయబడతాం. అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకోకుండా దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితముగా మనకు దయచేసినటువంటి నిత్య జీవమును పొందు నిమిత్తము ప్రభువు యొక్క కాలములను, సూచనలను, సమయములను గ్రహించిన వారమై దైవభక్తిలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ మహాప్రేమ చేత మీ గొప్ప సంగతులను మా హృదయములోనికి పంపించి మమ్మను జ్ఞానులుగా మార్చుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ మాటలను కేవలము విని విడిచిపెట్టేవారముగా ఉండకుండా విన్న వాక్యము ప్రకారము ప్రవర్తిస్తూ, తండ్రి మీరు దయచేసిన మాటలను మా జీవితంలో సఫలీకృతము చేసుకోవటానికి మాకు కృపను, ధన్యతను దయచేయండి. అనేక మంది లోకములో ఉన్న సమస్త జనులు ఆకాశ వైఖరిని, భూమి వైఖరిని తెలుసుకోవటానికి ఆలోచిస్తున్నారే కానీ మీరు దయచేసిన కాలముల సూచనలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. నాయనా, మీ మహాకృపచేత మమ్మునైతే లోకము నుండి వేరుపరచి ప్రభువు యొక్క కాలములను, సూచనలను తెలిపి మా రక్షణను కోరుకుంటున్నందుకు మేము వెంటనే ప్రభువులోనికి ప్రవేశించిన వారమై మా బ్రతుకులను తండ్రి మీకు ఆమోదయోగ్యముగా మలుచుకుంటూ మీ మార్గములో కొనసాగగలుగుటకు సహాయము చేయమని మిమ్మను అర్థిస్తున్నాము. తండ్రి, ఈ యొక్క మనస్సును ఎందరైతే కలిగి ఉన్నారో, మీ కొరకు ఎందరైతే జీవిస్తూ తమ బ్రతుకులను క్రీస్తులో నిర్మించుకుని ముందుకు కొనసాగుచున్నారో అట్టి వారందరికీ మీ కృపా కటాక్షములను తోడుగా ఉంచి నిత్య జీవము వరకు మమ్మను మీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.